This conference will now be recorded. ఓకే, ఈరోజు టాపిక్ మీకు వచ్చి రోల్స్. రోల్స్ 3 టైప్స్ ఉంటాయి. డిఫాల్ట్ ప్రొఫైల్, ఇన్స్టాన్స్ ప్రొఫైల్, రోల్స్ కదా, సింగిల్ ప్రొఫైల్, కంపోజిట్ ప్రొఫైల్, డిరైవ్డ్ ఇదొకటి సింగిల్ రోల్, కంపోజిట్ రోల్, డిరైవ్డ్ రోల్ అని 3 రోల్స్ ఉంటాయి. సో ముందుగా నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. SU01 టికోట్లోకి లాగిన్ అయ్యి నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. సో SAP యూజర్ అనే నేమ్తో నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ బటన్ క్లిక్ చేయాలి. ఇక్కడ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. లాగ్ ఆన్ డేటా ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను. డైలాగ్ యూజరు, పాస్వర్డ్ వచ్చి basis.143 ఓకే. సో ప్రొఫైల్స్ ఇవ్వట్లేదు, ఆథరైజేషన్ ఇవ్వట్లేదు నేను. సేవ్. సో ఇప్పుడు నేను ఆ యూజర్ నుంచి లాగిన్ అవ్వాలి. క్లయింట్ వచ్చి 000, యూజర్ వచ్చి SAP యూజర్. 000 క్లయింట్లో నేను క్రియేట్ చేసింది SAP యూజర్. పాస్వర్డ్ వచ్చి basis.143 ఎంటర్. ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి డైలాగ్ యూజర్కి. basis.123 ఎంటర్. సక్సెస్ఫుల్గా లాగిన్ అయ్యాడు. ఇప్పుడు నేను SU01 టీ కోడ్ ఎంటర్ చేస్తాను. మీకు ఆథరైజేషన్ లేదు ఆ టీ కోడ్లో అని చెప్తుంది. SM02 టీ కోడ్ ఎంటర్ చేస్తాను. మీకు ఆథరైజేషన్ లేదు ఆ టీ కోడ్లో అంతది. సో ఏ టీ కోడ్ ఓపెన్ చేసినా ఈ యూజర్కి ఆథరైజేషన్ లేదు, ఎందుకంటే నేను ఈ యూజర్కి అక్కడ ప్రొఫైల్స్ ఇవ్వలేదు, పర్మిషన్ ఆథరైజేషన్ ఇవ్వలేదు. సో ఈ విధంగా కంపెనీలో యూజర్ని క్రియేట్ చేసి ఇస్తారు, ఆథరైజేషన్ ఉండదు. ఈ విధంగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ యూజర్కి ఆథరైజేషన్ ఎలా ఇవ్వాలి, పర్మిషన్ అవన్నీ. ప్రొఫైల్స్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చి PFCG. ఒకే ఒక టీ కోడ్ ప్రొఫైల్ మొత్తం PFCG టీ కోడ్. రోల్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ వచ్చి PFCG. ఆ ప్రొఫైల్ ఒకటి ఎంటర్. మనకి ఫస్ట్ ఇక్కడ సింగిల్ రోల్, కంపోజిట్ రోల్ ఉంది. ఫస్ట్ సింగిల్ రోల్ గురించి చూద్దాం. మీరు ఏ నేమ్తో రోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, అంటే మీరు టైటిల్ ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ టైటిల్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎప్పుడన్నా ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే సింగిల్ రోల్, కంపోజిట్ రోల్, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ 500 రిమూవ్ చేసేయండి. స్టార్ట్ సర్చ్. సింగిల్ రోల్ 3826 ఉన్నాయి. సో ఆల్రెడీ నేను ఏమైనా క్రియేట్ చేశానా, నేను క్రియేట్ చేసిన రోల్స్ ఏమైనా ఉన్నాయా, లేవు. సో సింగిల్ రోల్ ఓకే, నేను ఏమైనా క్రియేట్ చేశానా, లేదు. సో సింగిల్ రోల్ ఇవి. అలాగే కంపోజిట్ రోల్ కూడా ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. కంపోజిట్ రోల్ తక్కువ ఉంటాయి. సో ఇవి SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ టైంలోనే ఇవి క్రియేట్ అయిపోయాయి ఈ రోల్స్. ఓకే, ఇక్కడ చూడండి రోల్స్ ఎప్పుడు స్టార్టింగ్ విత్ SAP అలాగున్నాయి, అఫీషియల్ SAP రోల్స్. కానీ మనం క్రియేట్ చేసే రోల్స్, మాన్యువల్గా మీరు యూజర్స్ క్రియేట్ చేసే రోల్స్ ఎప్పుడు Z_ అని ఉండాలి. Z_ అని ఉండాలి స్టార్టింగ్ కంపల్సరిగా. సో ఈ నేమ్తో నేను ఇప్పుడు సింగిల్ రోల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేమ్ ఇది Z_ సింగిల్ రోల్ 1. సింగిల్ రోల్ క్లిక్ చేయాలి, క్రియేట్ సింగిల్ రోల్. ఇప్పుడు సింగిల్ రోల్ క్రియేట్ చేస్తున్నాం. చాలా ఈజీ టాపిక్, సింపుల్ టాపిక్. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ ట్యాబ్, ఫస్ట్ డిస్క్రిప్షన్ ట్యాబ్ ఉంది. డిస్క్రిప్షన్ ట్యాబ్లో మనం ఏం అడుగుతుంది ఇక్కడ, డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ ట్యాబ్ అంటే ఏం లేదు, డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ టెక్స్ట్. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ ఎంటర్ చేయాలి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింగిల్ రోల్ అని ఇస్తున్నాను డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ ఇవ్వగానే సేవ్ క్లిక్ చేయాలి. లాంగ్ టెక్స్ట్ కూడా ఇవ్వాలనుకుంటే ఇచ్చి సేవ్ క్లిక్ చేయాలి.
ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో మీరు ఏ యూజర్ నుంచి క్రియేట్ చేసి ఈ రోల్ క్రియేట్ చేస్తున్నారో ఆ యూజర్ నేమ్, ఏ డేటో ఆ డేట్ ఇక్కడ, టైము అక్కడంతా వస్తుంది. డెరైవ్డ్ రోల్ ఎక్కడ ఉందో చూడండి. సేవ్ క్లిక్ చేయాలి. ఓకే, సో డిస్క్రిప్షన్ ట్యాబ్ లో జస్ట్ డిస్క్రిప్షన్ లాంగ్ టెక్స్ట్ ఇచ్చి సేవ్ చేస్తే చాలు, అంతే. ఇప్పుడు మెనూ ట్యాబ్ చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ ఉంది. మెనూ ట్యాబ్ క్లిక్ చేయాలి. ట్రాన్సాక్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ యూజర్ కి మీరు ఏ టీ కోడ్లు ఇవ్వాలనుకుంటున్నారు ఆ టీ కోడ్లు అక్కడ ఎంటర్ చేయాలి. SM02, SM50, SM51 అనే టీ కోడ్స్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఈ 3 టీ కోడ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. అసైన్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మెనూ ట్యాబ్ గ్రీన్ లోకి వచ్చేసింది అక్కడ. మెనూ గ్రీన్. ఇప్పుడు ఆథరైజేషన్ ట్యాబ్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ప్రొఫైల్ నేమ్ డిస్ప్లే అవ్వాలి. మనకి ప్రొఫైల్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలంటే ఈ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రొఫైల్ నేమ్ డిస్ప్లే అవుతుంది. మనం ప్రపోజ్ చేయాలి మాకు ప్రొఫైల్ నేమ్ కావాలని. ఈ ఐకాన్ క్లిక్ చేయాలి. ప్రొఫైల్ నేమ్ వచ్చింది. ప్రొఫైల్ నేమ్ రాగానే సేవ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలి మనం. ప్రొఫైల్స్ క్రియేటెడ్ అవ్వాలంటే ఎలాగంటే స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చేంజ్ ఆథరైజేషన్ డేటా ఉంటుంది. ఈ చేంజ్ బటన్ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేయాలి. గ్రీన్ మార్క్ ఉంది. ఓకే, ఇక్కడ గ్రీన్, ఎల్లో, రెడ్ ఉంటుంది. గ్రీన్కి రావాలి అది. ఓకే, ఇక్కడ స్టేటస్ చేంజ్ అని ఉంది. ముందు స్టేటస్ ని మనం సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే సేవ్ క్లిక్ చేయాలి ఈ పేజ్ లోకి రాగానే. ఇప్పుడు మనకి ప్రొఫైల్స్ క్రియేటెడ్ అవ్వాలి అంటే ఇది జనరేట్ సింబల్. ఈ జనరేట్ బటన్ మనం క్లిక్ చేస్తే మనకి ప్రొఫైల్స్ క్రియేట్ అవుతాయి. జనరేట్ ప్రొఫైల్స్ క్రియేటెడ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వస్తే ఆథరైజేషన్ ట్యాబ్ గ్రీన్ లో ఉంటుంది. బ్యాక్ అంతా ఎగ్జిస్ట్. ఇప్పుడు యూజర్ ట్యాబ్ రెడ్ ఉంది. యూజర్ ట్యాబ్ క్లిక్ చేసి మీరు ఏ యూజర్ కి రోల్ అసైన్ చేయాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. SAP యూజర్. ఒకేసారి ఎన్ని మంది యూజర్స్ కన్నా ఈ రోల్ ఇవ్వచ్చు. 1 by 1 యూజర్స్ నేమ్స్ అన్ని ఎంటర్ చేసి యూజర్ నేమ్ ఎంటర్ చేశాక కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే ఆ యూజర్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ యూజర్ కంపారిజన్ గ్రీన్ ఉంది. యూజర్ రెడ్ మార్క్ లో ఉంది. యూజర్ ట్యాబ్ గ్రీన్ మార్క్ రావాలంటే సేవ్ క్లిక్ చేయాలి. ఎల్లో ఉంది. ఇది గ్రీన్ కి రావాలంటే ఇక్కడ యూజర్ కంపారిజన్ క్లిక్ చేయాలి. కంప్లీట్ కంపారిజన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్లోజ్. గ్రీన్. ఎగ్జిస్ట్. సో ఇప్పుడు మనకి ఆ యూజర్ క్రియేట్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవచ్చు? సారీ, ఆ యూజర్ కి ఆ రోల్ అసైన్ అయిందా లేదా అని మనం ఎలా తెలుసుకోవచ్చు? SU01 టీ కోడ్ లోకి వెళ్తే SAP యూజర్ ఇన్ఫర్మేషన్ నేను చూడాలి అనుకుంటున్నాను. డిస్ప్లే రోల్స్ ట్యాబ్. ఇప్పుడు చూడండి, ఇందాక ఆ యూజర్ టీ కోడ్స్ అసైన్ చేస్తే అవ్వలేదు కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ SM02 లాగిన్ అవ్వింది. ఎందుకంటే రోల్లో నేను SM02 టీ కోడ్ ఇచ్చాను. SU01 ఆథరైజేషన్ లేదు, ఎందుకంటే రోల్లో నేను ఆ టీ కోడ్ ఇవ్వలేదు. SM50 లాగిన్ అయింది. రోల్లో నేను ఆ టీ కోడ్ ఇచ్చాను. సో ఇలాగా మీకు ఏ టీ కోడ్ లో మీరు లాగిన్ అవ్వాలి, ఏ టీ కోడ్ లో లాగిన్ అవ్వకూడదు అనే ఆథరైజేషన్ పర్మిషన్ రోల్ ద్వారా ఇస్తారు మీకు. అది రోల్, సింగిల్ రోల్. ఇప్పుడు ఇంకొక సింగిల్ రోల్ నేను క్రియేట్ చేస్తాను. ఇంకొక సింగిల్ రోల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఈ సిస్టంలోకి వచ్చాను. ఈ నేమ్ తో క్రియేట్ చేస్తున్నాను సింగిల్ రోల్. Z_SAP_ single_ role_ tool. సింగిల్ రోల్ క్రియేట్ సింగిల్ రోల్. సేవ్. షార్ట్ డిస్క్రిప్షన్ ఇవ్వగానే సేవ్. నెక్స్ట్ మెనూ ట్యాబ్.
ట్రాన్సాక్షన్ టీ కోడ్స్ ఎంటర్ చేయాలి. సో ఈ టీ కోడ్స్ అసైన్ చేస్తున్నాను. అసైన్ ట్రాన్సాక్షన్ ఆథరైజేషన్ ట్యాబ్ క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రొఫైల్ నేమ్ని ప్రపోజ్ చేయాలి, సేవ్ చేయాలి. స్క్రోల్ డౌన్ చేసి చేంజ్ ఆథరైజేషన్ డేటా క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయాలి. సేవ్, జనరేట్, యూజర్ ట్యాబ్ క్లిక్ చేసి ఎస్ఏపి యూజర్కి ఇస్తున్నాను. యూజర్ నేమ్ ఎంటర్ చేశాక సేవ్, యూజర్ కంపారిజన్, కంప్లీట్ కంపారిజన్, క్లోజ్. ఇప్పుడు సో మళ్ళీ మనం యూజర్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. SU01 టీ కోడ్లోకి వెళ్ళి అదే యూజర్కి మనం ఇచ్చింది డిస్ప్లే రోల్. ఓకే, ఇక్కడ 2 సింగిల్ రోల్స్ ఉన్నాయి, 2 సింగిల్ రోల్స్ ఇచ్చాను. సో ఈ విధంగా మనం సింగిల్ రోల్స్ని ఎన్ని మంది యూజర్స్ కన్నా క్రియేట్ చేసి అసైన్ చేయొచ్చు. ఆ రోల్లో మనం ఏ టీ కోడ్స్ ఇచ్చామో ఆ టీ కోడ్స్ వరకే ఆ యూజర్ ఓపెన్ చేయగలడు. ఇంకా వేరే ఏ టీ కోడ్ ఆ యూజర్ ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఉండదు. అది సింగిల్ రోల్. ఇంకా కంపోజిట్ రోల్ అని వచ్చాక ఈ టైటిల్ తో నేను కంపోజిట్ రోల్ క్రియేట్ చేస్తున్నాను. పిఎఫ్సిజి టీ కోడ్ లోకి ఎంటర్ అవగానే ఇక్కడ రోల్ నేమ్ z_SAP_composite_role అనే నేమ్ తో నేను క్రియేట్ చేస్తున్నాను. ఇది కంపోజిట్ రోల్. సో డిస్క్రిప్షన్ ఇవ్వాలి. డిస్క్రిప్షన్ లాంగ్ టెస్ట్. సేవ్. సో ఇప్పుడు ఇక్కడ రోల్స్ ట్యాబ్ అని ఉంటుంది కంపోజిట్ రోల్ లో. ఇక్కడ కంపోజిట్ రోల్ అంటే ఏం లేదు. కంపోజిట్ రోల్ అంటే మీ దగ్గర సింగిల్ రోల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు 1 or 2 సింగిల్ రోల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఒక 5 సింగిల్ రోల్ ఇలాగా ఈ రోల్స్ అన్ని కలిపి ఒక యూజర్కి ఇవ్వాలంటే ఆ రోల్స్ అన్ని కలిపి ఒక నేమ్ తో క్రియేట్ చేసి ఇవ్వటమే కంపోజిట్ రోల్. ఇప్పుడు మోర్ దెన్ 1 సింగిల్ రోల్, ఇందాక మనం ఒక సింగిల్ రోల్ ఒక యూజర్కి ఇవ్వటం చూసాము. ఇప్పుడు మోర్ దెన్ 1 సింగిల్ రోల్, ఒక సింగిల్ రోల్ కన్నా ఎక్కువ సింగిల్ రోల్స్ ఒకేసారి యూజర్కి ఇవ్వాలంటే కంపోజిట్ రోల్ ద్వారా ఇవ్వాలి. సో ఇక్కడ ఇప్పుడు ఏమి ఇవ్వాలంటే సింగిల్ రోల్స్ ఇవ్వాలి. మీరు ఈ కంపోజిట్ రోల్లో ఏ సింగిల్ రోల్స్ ని మీరు ఎంటర్ చేయాలనుకుంటున్నారో ఆ సింగిల్ రోల్స్ ఇక్కడ ఇవ్వాలి. z_SAP_single_roll1 roll2 ఎంటర్. సో ఈ 2 నా దగ్గర ఉన్న సింగిల్ రోల్స్. ఈ 2 సింగిల్ రోల్స్ ఒకేసారి కంపోజిట్ రోల్ అనే ఒక రోల్ ద్వారా యూజర్ కి అసైన్ చేయాలనుకుంటున్నాను. అంతే. కంపోజిట్ రోల్ అంటే ఏం లేదు, ఒక సింగిల్ రోల్ కన్నా ఎక్కువ సింగిల్ రోల్స్ ని ఒకేసారి యూజర్ కి ఇవ్వాలంటే అది కంపోజిట్ రోల్. సో కంపోజిట్ రోల్స్ ఇక్కడ ఎంటర్ చేశాక రోల్స్ మెనూ ట్యాబ్కి వెళ్ళిపోవాలి. మెనూ ట్యాబ్ లో జస్ట్ ఇక్కడ ఇంపోర్ట్ మెనూ క్లిక్ చేయాలి. ముందు సేవ్ చేయమని అడుగుతుంది మనల్ని. సో ముందు సేవ్ చేయాలి. సేవ్ చేసి ఇప్పుడు మెనూ ట్యాబ్ లో ఇంపోర్ట్ మెనూ క్లిక్ చేయాలి. అయిపోయింది, గ్రీన్కి వచ్చేసింది మెనూ ట్యాబ్. ఇప్పుడు యూజర్ ట్యాబ్ క్లిక్ చేసి ఏ యూజర్ కి కంపోజిట్ రోల్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేశాక కీబోర్డ్ లో ఎంటర్ బటన్ ప్రెస్ చేసి సేవ్ క్లిక్ చేసేది. యూజర్ ట్యాబ్ గ్రీన్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఆ యూజర్ కి చెక్ చేసుకోవచ్చు ఆ కంపోజిట్ రోల్ అసైన్ అయిందా లేదా అనేది. డిస్ప్లే ఇక్కడ ఏది సింగిల్ రోల్ ఏది కంపోజిట్ రోల్ అని మీరు ఎలా చెప్పగలరు? ఇక్కడ z_SAP కాంపోజిట్ రోల్ అని ఉంది కదండి. ఇక్కడ టైప్ లో డిఫరెంట్ ఐకాన్ ఉంది. టైప్ మీకు నేమ్ తో టైటిల్ తో ఏం సంబంధం ఉండదు. ఆ టైప్ లో ఉన్న ఐకాన్ బట్టే మీరు చెప్పగలరు కంపోజిట్ రోల్ ఏంటి, సింగిల్ రోల్ ఏంటి అనేది. అది రోల్ టైప్. అది ఆ రోల్ టైప్ యొక్క ఐకాన్ బట్టి మనం చెప్పొచ్చు అది కంపోజిట్ రోల్ డిరైవ్డ్ రోల్ అది. దీని గురించి ఏమైనా నోట్స్ ఉందా? ఏం లేదు, డాక్యుమెంటే లేదు. సో ఇక్కడ నుంచి కూడా మనం రోల్ డిస్ప్లే చేసి చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి
యూజర్ అంటే ఏ టీ కోడ్స్ ఇచ్చాడు ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు కంపోజిట్ రోల్ ఇది ఉంది, దీనికి ఏ టీ కోడ్స్ ఇచ్చాడని తెలుసుకోవాలంటే ఇది క్లిక్ చేసి రోల్ మీద డిస్ప్లే చేసుకుని మెనూ ట్యాబ్ వస్తే ఇక్కడ చూడొచ్చు. మనం దీని మీద క్లిక్ చేస్తే, డబుల్ క్లిక్ చేస్తే RZ10 టీ కోడ్, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే RZ11 టీ కోడ్, దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇట్లాగా ఏ రోల్స్ అసైన్ చేసాడో ఆ రోల్స్ కి సంబంధించిన టీ కోడ్స్ ఏంటి అనేది చూడొచ్చు. సింగిల్ రోల్, కంపోజిట్ రోల్. ఏంటి యూజర్ మాస్టర్ రికార్డ్ అంటే ఏంటి? యూజర్ సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందేమో అని ట్యాబ్, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడేమో అని చూస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్, సో ఇంకా లాస్ట్ గా డిరైవ్డ్ రోల్ ఉంది. సో ఈ నేమ్ తో నేను డిరైవ్డ్ రోల్ క్రియేట్ చేస్తున్నాను. సింగిల్ రోల్ లోనే ఉంటది. డిస్క్రిప్షన్, సేవ్ చేయాలి. అబ్బా, ఇది మళ్ళీ మిస్ చేస్తున్నానా? ఈసారి వేరే నేమ్ ఇచ్చి చూద్దాం. డిరైవ్డ్ రోల్ 1 అని ఇస్తాను. క్రియేట్ సింగిల్ రోల్, డిస్క్రిప్షన్. ఇక్కడ డిరైవ్డ్ రోల్ ఇవ్వాలి. డిరైవ్డ్ రోల్ ప్లేస్ లో మీ దగ్గర ఉన్న సింగిల్ రోల్ లేదా కంపోజిట్ రోల్ ఇవ్వకూడదు, సింగిల్ రోల్స్ ఇవ్వాలి. డిరైవ్డ్ రోల్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ రోల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రోల్లో టీ కోడ్స్ ఇస్తాను. అలాగే ఆల్రెడీ మన దగ్గర ఒక రోల్ ఉంది, ఆ రోల్లో ఈ యూజర్ కావాల్సిన టీ కోడ్స్ ఉన్నాయి. ఎడిషనల్ రోల్స్, ఎడిషనల్ ఆథరైజేషన్ ఇవ్వడానికి ఈ డిరైవ్డ్ రోల్. ఇది పేరెంట్ రోల్, ఇది చైల్డ్ రోల్. ఇందులో ఉన్న టీ కోడ్స్ కూడా ఆ యూజర్ యూజ్ చేసుకోవచ్చు. అది డిరైవ్డ్ రోల్. సో మన దగ్గర ఉన్న సింగిల్ రోల్, ఒక సింగిల్ రోల్ ఇవ్వగలం. ఒకేసారి ఎక్కువ సింగిల్ రోల్స్ ని ఇవ్వలేము, ఒక సింగిల్ రోలే ఇవ్వగలం. ఓకే, సేవ్ అయిపోయింది. మెనూ ట్యాబ్ కూడా గ్రీన్ వచ్చేసింది చూడండి. మెనూ ట్యాబ్ మనం ట్రాన్సాక్షన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇందులో ఉన్నాయి మనం ఇవ్వాల్సిన టీ కోడ్స్ మన దగ్గర ఉన్న సింగిల్ రోల్ ఇచ్చేసాం అంతే. ఈ డిరైవ్డ్ రోల్ అనేది ఏంటంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఎడిషనల్ టీ కోడ్స్ కూడా కాదు, చెప్పాలంటే. సో ఏంటంటే ఇప్పుడు నా దగ్గర రోల్ ఉంది, ఓకే, ఆ రోల్లో కావాల్సిన టీ కోడ్స్ మీరు అడిగారు ఈరోజు. మీకు కావాల్సింది అవే టీ కోడ్స్ నా దగ్గర ఆల్రెడీ క్రియేట్ చేసిన రోల్ ఉంది. మీకు అదే నేమ్తో మీకు ఆ రోల్ ఇవ్వకుండా వేరే నేమ్తో రోల్ క్రియేట్ చేసి అందులో టీ కోడ్స్ ఇవ్వాల్సిన ప్లేస్లో ఈ డిరైవ్డ్ రోల్ ఇచ్చేసాను నేను. అర్థమైందా? ఇప్పుడు ఈ సింగిల్ రోల్లో ఏ టీ కోడ్స్ ఉన్నాయో అవి మీకు ఇక్కడ అలోకేట్ అయిపోయినాయి చూడండి. అంటే వేరే యూజర్ కా వినయ్ గారు? అంటే అలొకేషన్ యూజర్ కి కాదు, రోల్ క్రియేట్ చేస్తున్నాం, ఇంకా యూజర్ దాకా పోలేదు మనము. ఇప్పుడు మీకు 100 మంది యూజర్స్ ఉన్నారు, ఆ 100 మంది యూజర్స్ కి ఏ టీ కోడ్స్ కావాలో ఆ టీ కోడ్స్ సంబంధించిన రోల్ నా దగ్గర ఆల్రెడీ సింగిల్ రోల్ గా ఉంది, కానీ అదే నేమ్ తో మీకు ఇవ్వకూడదు అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను, వేరే నేమ్ క్రియేట్ చేశాను. వేరే నేమ్ క్రియేట్ చేసి టీ కోడ్స్ ఎంటర్ చేసే ప్లేస్ లో నేను మీకు కంపోజిట్ రోల్ ఇచ్చేసాను. ఎందుకంటే అదే సింగిల్ రోల్ ఇచ్చేసాను. నా దగ్గర ఉన్న సింగిల్ రోల్స్ లోనే ఆ టీ కోడ్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ మెనూ ట్యాబ్ లో నేను సింగిల్ రోల్ ఇచ్చేసాను కాబట్టి ఈ మెనూ ట్యాబ్ లో మీకు ఆ రోల్ లో ఉన్న టీ కోడ్స్ అసైన్ అయిపోయాయి. అది డిరైవ్డ్ రోల్. అర్థమైందా? అర్థమైందండి. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే రోల్ ఇచ్చే బదులు ఆ డైరెక్ట్ రోల్ లో అలొకేట్ చేస్తే అయిపోతుంది యూజర్స్ కి, అంతే కదా? రోల్ ఇచ్చే బదులు అడున్న సింగిల్ రోల్ లో ఇచ్చేస్తే చాలు, ఆ సింగిల్ రోల్ ఉన్న టీ కోడ్స్ అసైన్ అయిపోతాయి.
ఓకే ఇంకా అండి. సేమ్ ఫారం అంతా ఆథరైజేషన్ ట్యాబ్ క్లిక్ చేసి సేవ్ చేంజ్ ఆథరైజేషన్ డేటా, సేవ్, జనరేట్, ప్రొఫైల్స్ క్రియేట్ అవుతాయి జనరేట్ చేయగానే. మళ్ళీ యూజర్, ఎస్ఏపి యూజర్, సేవ్, యూజర్ కంపారిజన్, కంప్లీట్ కంపారిజన్. డిరైవ్డ్ రోల్ అన్న సింగిల్ రోల్ అది, కానీ డిరైవ్డ్ రోల్లో ఏంటంటే మనం టీ కోడ్స్ ఎంటర్ చేయము. టీ కోడ్స్ ప్లేస్లో ఆల్రెడీ ఆ టీ కోడ్స్ ఉన్న రోల్ని ప్రొవైడ్ చేసేస్తాం. ఆ డిరైవ్డ్ రోల్లో మీరు సింగిల్ రోల్ నేమ్ ఇవ్వాలి, కంపోజిట్ రోల్ నేమ్ ఇస్తే తీసుకోదు. డిరైవ్డ్ రోల్ అంతా ఏం లేదు, ఇప్పుడు టీ కోడ్స్ ప్లేస్లో మనం రోల్ ఇచ్చేస్తాం, ఆ రోల్లో ఉన్న టీ కోడ్స్ అసైన్ అయిపోతాయి ఆ రోల్కి, అది డిరైవ్డ్ రోల్. మామూలుగా అయితే సింగిల్ రోల్ క్రియేట్ చేసేటప్పుడు మనం టీ కోడ్స్ ఎంటర్ చేస్తాం, ఆ యూజర్కి ఏ టీ కోడ్స్ కావాలని టీ కోడ్స్ ఎంటర్ చేస్తాం. డిరైవ్డ్ రోల్కి వచ్చే లోపల టీ కోడ్స్ ఎంటర్ చేయము. ఆ టీ కోడ్స్ ప్లేస్లో మీరు మీ దగ్గర ఉన్న సింగిల్ రోల్ ఇచ్చేయాలి. అదే మీరు ఏ సింగిల్ రోల్ ఇవ్వాలనుకుంటున్నా ఆ సింగిల్ రోల్ ఇచ్చేస్తారు, ఆ సింగిల్ రోల్లో ఉన్న టీ కోడ్సే తీసుకుంటుంది, అది డిరైవ్డ్ రోల్. సింగిల్ రోల్కి డిరైవ్డ్ రోల్కి డిఫరెన్స్ అది. సింగిల్ రోల్ మీరు క్రియేట్ చేసేటప్పుడు యూజర్కి ఏ టీ కోడ్స్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ టీ కోడ్స్ మీరు మాన్యువల్గా ఎంటర్ చేస్తారు. డిరైవ్డ్ రోల్కి వచ్చే లోపల టీ కోడ్స్ మీరు ఎంటర్ చేయరు, ఆల్రెడీ ఉన్న సింగిల్ రోల్ ఆ సింగిల్ రోల్ ప్రొవైడ్ చేస్తే ఆ సింగిల్ రోల్లో ఉన్న టీ కోడ్స్ అసైన్ అయిపోతాయి. ఓకేనా? ఓకే అండి వినయ్ గారు, ఇది ప్రొఫైల్స్ కి రోల్స్ కి చేంజ్ ఏంటండి యాక్చువల్గా యూజర్ కి ఆథరైజేషన్ ఇచ్చే దాంట్లో? ప్రొఫైల్స్ ఆథరైజేషన్ ఇవ్వచ్చు, రోల్ ద్వారా ఆథరైజేషన్ ఇవ్వచ్చు. మీ కంపెనీలో ప్రొఫైల్స్ ద్వారా ఆథరైజేషన్ ఇవ్వరు, ఫుల్ ఆథరైజేషన్ ఎవ్వరికి ఇవ్వరు. మీ కంపెనీలో ఇలాగ రోల్ ద్వారానే ఆథరైజేషన్ ఇస్తారు. పర్టికులర్ టీ కోర్స్ వరకే మీకు లాగిన్ అవుతుంది, అన్ని ఓపెన్ చేయలేరు. ఓకే ఓకే అండి. ఓకే. ఇప్పుడు రోల్ ని మీరు కాపీ చేసుకోవాలి. పిఎఫ్సిజి రోల్ ని కాపీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ రోల్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేశాను సింగిల్ రోల్లోనే. ఈ రోల్ ని మీరు కాపీ చేసుకోవాలనుకుంటున్నారు. ఏ రోల్ ని మీరు కాపీ చేసుకోవాలనుకుంటున్నారు ఆ రోల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేశాక ఇది కాపీ బటన్, కాపీ రోల్ క్లిక్ చేయాలి. అదే నేమ్ తో రోల్ ని కాపీ చేసుకోలేరు, రోల్ నేమ్ చేంజ్ చేయాలి. అదే నేమ్ తో మనం కాపీ చేయడానికి కుదరదు, అందువల్ల రోల్ నేమ్ ని ఎంటర్ చేయాలి, చేంజ్ చేయాలి. సో ఇలాగా ఈ నేమ్ తో నేను చేంజ్ చేస్తున్నాను. కాపీ ఆల్. ఇంకొరవంతా సేమ్, ఎడిట్ క్లిక్ చేసేసి చేంజ్ క్లిక్ చేసేసి ఆథరైజేషన్ మెనూ అంతా ఓకే. ఆథరైజేషన్ ఎల్లోలో ఉంది, ఆథరైజేషన్ ఇక్కడ ప్రొఫైల్ నేమ్ ఇచ్చేసి సేవ్, చేంజ్ ఆథరైజేషన్ డేటా, కంటిన్యూ, సేవ్, జనరేట్. సేమ్ యూజర్ ట్యాబ్కి వెళ్ళి యూజర్కి రోల్ ఇచ్చేయటం, సేవ్, యూజర్ కంపారిజన్, కంప్లీట్ కంపారిజన్. సో యూజర్ కాపీ అంతే రోల్ కాపీ అంతే ఏం లేదు, ఆల్రెడీ అక్కడ ఉన్న ఆల్రెడీ ఆ రోల్స్ ని మనం కాపీ చేసుకుని వేరే నేమ్ తో కాపీ చేసుకుని ఇలా యూజ్ చేసుకోవచ్చు. అలాగే వేరే సిస్టమ్ నుంచి ఇక్కడికి మనకు రోల్ వచ్చినా కూడా కాపీ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో రోల్ కాపీ అంతే, ఆల్రెడీ అక్కడ ఉన్న రోల్స్ ని వేరే నేమ్ తో మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ ని కాపీ చేసి రోల్ కాపీ అంతే క్రియేటే. ఇప్పుడు చూడండి Z_SAP_ACH_ admin1 అనే రోల్ నా సిస్టంలో ఉందా? లేదు, నేను ఇప్పుడు క్రియేట్ చేశాను. కాపీ అంతే క్రియేట్, కానీ అవతల ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను కొత్త రోల్ని క్రియేట్ చేశాను. ఓన్ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వకుండా అవతల ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను కొత్త రోల్ క్రియేట్ చేశాను, దాన్ని
కాపీ రోల్ అంటాం. ఓకే, అర్థమైందా? రోల్ని ఎలా కాపీ చేసుకోవాలో, ఎందుకు కాపీ చేసుకోవాలో అర్థమైందా? కాపీ రోల్ అంతే క్రియేటే, రోల్ క్రియేట్నే రోల్ కాపీ రోల్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళొచ్చా? నెక్స్ట్ రోల్ కాపీ అయిపోయింది. ఇప్పుడు రోల్ ని డౌన్లోడ్ చేసుకో. మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా సార్, క్రియేట్ చేసి ఇక్కడ చూపించవా మనం ఇప్పుడు కాపీ రోల్ లో? అర్థం కాలేదు. కాపీ రోల్ మనం ఇప్పుడు z_sap__ కాంపోజిట్ రోల్ 1 అని క్రియేట్ చేసామా, దాన్ని కాపీ చేసుకోవడానికి ఉంటుందా? అది ఆల్రెడీ ఉన్నది. కాపీ అంటే ఏంటి? క్రియేట్ చేస్తున్నావు రోల్, అది ఎలా కాపీ చేసుకుంటావు? ఆల్రెడీ నువ్వు క్రియేట్ చేసేసినావు కదా రోల్. ఓకే సార్, అంటే ఇక్కడ చూపించదా అని, ఇక్కడ ఉన్న మన ఇప్పుడు డబుల్ బాక్స్ ఉన్నాయి కదా, ఆ ఆప్షన్ లో చూపించదా అని? ఈ ఏ బాక్స్? ఈ బాక్స్ దానికి ఇప్పుడు రైట్ సైడ్ ఇంకో బాక్స్ ఉంది సార్, మీరు దాన్ని క్లిక్ చేస్తే చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? అందులో ఇదిగోండి. ఓకే. ఇప్పుడు ఈ రోల్ నా దగ్గర ఉంది. ఈ రోల్ ని నేను డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ రోల్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. రోల్ క్లిక్ చేసి డౌన్లోడ్, కంటిన్యూ. ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? డెస్క్టాప్ మీద ఈ నేమ్ తో డౌన్లోడ్ అవుతుంది. సేవ్, రిమెంబర్ మై డెసిషన్, ఎలో. రోల్ డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిందా లేదా అని మనం డెస్క్టాప్ మీద చెక్ చేసుకోవచ్చు. లొకేషన్ ఇది రోల్. ఓకే, రోల్ డౌన్లోడ్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. రోల్ డౌన్లోడ్ అయిపోయింది. బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు రోల్ ని ఎలా డిలీట్ చేయాలో తెలుసుకోండి. రోల్ డిలీట్ చేయాలి ఎలాగా? ఏ రోల్ ని మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ రోల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేశాక డిలీట్ బటన్, ఇక్కడ డైరెక్ట్ గా డిలీట్ ఉంటుంది, లేదా రోల్ క్లిక్ చేసి డిలీట్. సో డిలీట్, ఎస్ క్లిక్ చేయాలి, కంటిన్యూ. రోల్ డిలీట్ అయిపోయింది. ఆ రోల్ డిలీట్ అయిందా లేదా అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇక్కడ డిస్ప్లే క్లిక్ చేస్తున్నాం, చూపిదు, డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే రోల్ లేదు. ఇప్పుడు ఈ రోల్ నాకు కావాలి, అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే రోల్ ని ఎలా అప్లోడ్ చేసుకోవాలి? ఏ రోల్ ని మీరు అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ రోల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసాక రోల్ అప్లోడ్, కంటిన్యూ. సో డెస్క్టాప్ మీద ఎక్కడ ఉంది ఆ రోల్ ఫైల్? ఇది ఫైల్, రిమెంబర్ మై డెసిషన్, ఎలో, కంటిన్యూ. సో ఇప్పుడు చూడండి, డిస్ప్లే క్లిక్ చేస్తే చూపిస్తుంది మనకి. ఓకే, ఈ విధంగా మనం రోల్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, రోల్ ని డిలీట్ చేసుకోవచ్చు, రోల్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. రోల్ ఎలా డౌన్లోడ్ చేయాలి, రోల్ ఎలా డిలీట్ చేయాలి, రోల్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది అర్థమైందా? టాపిక్ లో మనం ఏంటంటే సింగిల్ రోల్, కంపోజిట్ రోల్, డిరైవ్డ్ రోల్ ఎలా క్రియేట్ చేయాలి వీటి గురించి తెలుసుకున్నాం. క్రియేట్ తర్వాత రోల్ ని కాపీ ఎలా చేసుకోవాలి, తర్వాత రోల్ ని ఎలా డిలీట్ చేయాలి, రోల్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, రోల్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి. ఇవి ఈ టాపిక్ లో మనం తెలుసుకుంది. రోల్ అంటే ఆథరైజేషన్. ఒక యూజర్ కి మనం పర్మిషన్ ఏం చేయాలి ఏం చేయకూడదు అవన్నీ ఆథరైజేషన్ ప్రొఫైల్స్ ద్వారా, రోల్ ద్వారా ఇస్తాము. కానీ కంపెనీలో యూజర్స్ కి పర్మిషన్ ఆథరైజేషన్ రోల్ ద్వారానే ఇస్తాం, ప్రొఫైల్స్ ద్వారా ఇవ్వము. ఓకే, ఇది రోల్ టాపిక్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా రోల్ టాపిక్ లో?
ఒక్క డౌట్ అండి, అంటే ఇప్పుడు కంపెనీలో కాపీ అని అన్నారు అండి, రోల్ కాపీ. అది క్రియేట్ చేసేటప్పుడు ప్రీవియస్ కాకుండా చేయాలా అండి? ఏంటి క్రియేట్ చేసేటప్పుడు ప్రీవియస్ కాకుండా? అంటే రోల్ క్రియేట్ చేస్తాం కదండి, కాపీ చేసేటప్పుడు ప్రీవియస్ రోల్ దానికి కొంచెం చేంజ్ చేసి ఇవ్వాలంటారా అది? అసలు రోల్ కాపీ అంటే అర్థం ఏంటి చెప్పు నువ్వు, అప్పుడు నీకు అర్థమవుతుంది రోల్ కాపీ అంటే ఏంటి. ఆ రోల్ ఏవైతే టీ కోడ్స్ ఇచ్చామో ఉం. అది ఇప్పుడు నెక్స్ట్ కాపీ చేసి ఇచ్చే దాంట్లో దానికి నువ్వు యాక్టివేట్ చేసే యూజర్ విధంగా కాపీ చేసావా? యూజర్ కాపీ చేసావా? టాపిక్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేసావా? చేశానండి. యూజర్ కాపీ చేసినప్పుడు ఆ కాపీ చేసిన యూజర్ నీ సిస్టమ్ లో ఉందా, అది న్యూ యూజరా? న్యూ యూజర్ అండి. మరి రోల్ కాపీ కూడా న్యూ రోలే కదా. రోల్ కాపీ అంటే అర్థం ఏంటి? రోల్ క్రియేట్ చేస్తున్నట్టు కదా. కాపీ యూజర్ అంటే అర్థం ఏంటి? యూజర్ క్రియేట్ చేస్తున్నట్టు కదా ఆడ. ఓకే, అంటే ఏమైనా చేంజెస్ అంటే అలా ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు నువ్వు యూజర్ ఇప్పుడు డిడిఐసి నుంచి సచిన్ అనే యూజర్ కి కాపీ చేస్తున్నావు. సచిన్ యూజర్ నీ సిస్టమ్ లో లేదు. సచిన్ యూజర్ కి డిడిఐసి యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా సచిన్ యూజర్ కి ఇచ్చి యూజర్ కాపీ చేస్తున్నావు. సచిన్ యూజర్ నీ సిస్టమ్ లో లేదు. ఆ సచిన్ యూజర్ నువ్వు వాడు క్రియేట్ చేస్తున్నావు కాపీ అనే బదులు. ఏంటంటే DDIC లో ఉన్న యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా సచిన్ యూజర్ కి ఇచ్చి సచిన్ యూజర్ ని నువ్వు క్రియేట్ చేస్తున్నావు. ఇక్కడ నా దగ్గర వాడు ఆల్రెడీ డెవలప్ చేసిన రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్ నేను యూజ్ చేసుకోవచ్చు. ఆ రోల్స్ లో నాకు అవసరమైన రోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోల్ ని నేను యూజ్ చేసుకోగలను. అదే రోల్ ని డైరెక్ట్ గా ఇవ్వకుండా ఆ రోల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఒకటే నేను తీసుకుని కాపీ చేసుకుని వేరే రోల్ నేమ్ తో నేను దాన్ని ఇవ్వచ్చు. వేరే రోల్ నేమ్ తో నేను కాపీ చేసుకుంటున్నాను. వేరే రోల్ అనేది కొత్త రోల్ నా సిస్టమ్ లో అప్పటిదాకా ఉండదు. ఆ రోల్ ని అంతే నేను క్రియేట్ చేస్తున్నాను. డైరెక్ట్ గా నేను ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయకుండా ఆల్రెడీ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని నేను కాపీ చేసి కొత్త రోల్ క్రియేట్ చేస్తున్నాను. దాన్ని కాపీ రోల్ అంటాం. కాపీ రోల్ అంతే క్రియేట్. రోల్ ని రెండు విధాలుగా నువ్వు క్రియేట్ చేయొచ్చు. డైరెక్ట్ గా క్రియేట్ బటన్ క్లిక్ చేసి క్రియేట్ చేస్తావు, లేదా కాపీ క్లిక్ చేసి రోల్ ని క్రియేట్ చేస్తావు. ఇందాక Z_SAP_BC_admin_1 అనే రోల్ నా సిస్టమ్ లో అప్పటిదాకా లేదు. క్రియేట్ అయింది. కాపీ చేసినప్పుడు ఆ రోల్ నాకు క్రియేట్ అయింది. ఓకేనా? ఓకే ఓకే అండి, క్లియర్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చి ప్రొఫైల్స్. ప్రొఫైల్స్ టీ కోడ్ RJ10. ప్రొఫైల్స్ అనేది మీకు SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడే మోర్ దెన్ 2000 ప్రొఫైల్స్ క్రియేట్ అవుతాయి. మీరు SAP సిస్టంలో ఏదన్నా సెట్టింగ్స్ ని కాన్ఫిగర్ చేయాలి అంటే ప్రొఫైల్ పారామీటర్ యూస్ చేసి చేయాలి. ఆ ప్రొఫైల్ పారామీటర్స్ ప్రొఫైల్స్ లోపల ఉంటాయి. సో మనకి 2 టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. సో ఓకే, ఈ ప్రొఫైల్ పారామీటర్ వాల్యూ మీరు చేంజ్ చేయాలంటే సిస్టమ్ స్టార్ట్ లో ఉన్నప్పుడే కుదురుతుంది. స్టాప్ లో ఉన్నప్పుడు మీరు చేంజ్ చేయలేరు. ప్రొఫైల్ పారామీటర్ వాల్యూ మీరు చేంజ్ చేయాలంటే సిస్టమ్ స్టార్ట్ లో ఉన్నప్పుడే కుదురుతుంది. స్టాప్ లో ఉన్నప్పుడు చేంజ్ చేయలేరు. మీకు 2 టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. డైనమిక్ పారామీటర్స్ అని, ఇంకోటి డైనమిక్ పారామీటర్స్ కాకుండా. ఈ డైనమిక్ పారామీటర్స్ కాని పారామీటర్స్ కి డిఫరెన్సెస్ ఏంటంటే డైనమిక్ పారామీటర్ వాల్యూ కానీ మీరు చేంజ్ చేశారంటే సిస్టమ్ రిస్టార్ట్ చేయలేదు, ఆ వాల్యూ చేంజ్ అయిపోద్ది. అదే డైనమిక్ పారామీటర్ కాకుండా అదర్ పారామీటర్ వాల్యూస్ కానీ మీరు చేంజ్ చేస్తే ఖచ్చితంగా సిస్టమ్ రిస్టార్ట్ చేయాలి. రీస్టార్ట్ చేస్తేనే చేంజెస్ జరగద్ది. సిస్టమ్ లో డైనమిక్ పారామీటర్స్ ఏవేవి అని ఎలా చూడొచ్చు అంటే RJ11 టీ కోడ్ యూస్ చేసి చూడొచ్చు. RJ11 టీ కోడ్ యూస్ చేసి సిస్టమ్ లో డైనమిక్ పారామీటర్స్ ఏవి ఉన్నాయనేది మనం చూడొచ్చు. గో టు ఆల్ డైనమిక్ పారామీటర్స్. ఇవి డైనమిక్ పారామీటర్స్. ఈ డైనమిక్ పారామీటర్ వాల్యూ మీరు ఏదైనా చేంజ్ చేస్తే సిస్టమ్ రీస్టార్ట్ చేయలేదు, చేంజెస్ జరిగిపోద్ది. సో డైనమిక్ పారామీటర్స్ మనం RJ11 టీ కోడ్ నుంచి మనం చూడొచ్చు డైనమిక్ పారామీటర్స్. ఇంకా ప్రొఫైల్స్ RJ10 మనకి యాక్చువల్ గా ఇంత ముందు అంటే మీరు ఓల్డర్ సాఫ్ట్వేర్ కానీ ఇన్స్టాల్ చేశారంటే SAP ERP 6.0, EHP6, EHP5 లేదా SAP నెట్వేర్ 7.3, 7.2 ఇన్స్టాల్ చేశారంటే మీకు అక్కడ 3 ప్రొఫైల్స్ చూపిస్తాయి. స్టార్ట్ ప్రొఫైల్, డిఫాల్ట్ ప్రొఫైల్, ఇన్స్టాన్స్ ప్రొఫైల్. ఈ స్టార్ట్ ప్రొఫైల్ ఏం చేశాడంటే
ఇన్స్టాన్స్ ప్రొఫైల్ లోకి ఇంటిగ్రేట్ చేసేసాడు. అందువల్ల ఇక్కడ మనకి స్టార్ట్ ప్రొఫైల్ లేదు. SAP ERP 6.0 EHP 7 నుంచి స్టార్ట్ ప్రొఫైల్ లేదు. స్టార్ట్ ప్రొఫైల్ ని ఇన్స్టాన్స్ ప్రొఫైల్ లోకి ఇంటిగ్రేట్ చేసేసాడు. అలాగే నెట్వేర్స్ 1.4 నుంచి లేదు స్టార్ట్ ప్రొఫైల్. ఇంకుండేది డిఫాల్ట్ ప్రొఫైల్, ఇన్స్టాన్స్ ప్రొఫైల్. డిఫాల్ట్ ప్రొఫైల్ సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక డిఫాల్ట్ ప్రొఫైల్ ఉంటుంది. సో ప్రొఫైల్ నేమ్, డిఫాల్ట్ ప్రొఫైల్ నేమ్ చూడండి ఎలాగుంది, default.pfl. ఇన్స్టాన్స్ ప్రొఫైల్, ప్రతి ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ ప్రొఫైల్ ఉంటుంది. ఇన్స్టాన్స్ ప్రొఫైల్ నేమ్ ఎలాగుంటుంది అంటే ముందు మీ SID ఉండి, తర్వాత ఇన్స్టాన్స్ నంబర్ ఉండి, తర్వాత కంప్యూటర్ నేమ్ ఉంటుంది. అది ఇన్స్టాన్స్ ప్రొఫైల్. సో స్టార్ట్ ప్రొఫైల్ లేదు, ఇంకా డిఫాల్ట్ ప్రొఫైల్, ఇన్స్టాన్స్ ప్రొఫైల్. డిఫాల్ట్ ప్రొఫైల్ కి ఇన్స్టాన్స్ ప్రొఫైల్ కి డిఫరెన్సెస్ ఏంటంటే, మీరు డిఫాల్ట్ ప్రొఫైల్ యూస్ చేసి ఏదైనా పారామీటర్ వాల్యూ కానీ చేంజ్ చేస్తే, ఆ పారామీటర్ వాల్యూ చేంజెస్ జరగాలంటే సిస్టమ్ మొత్తం రీస్టార్ట్ చేయాలి. డిఫాల్ట్ ప్రొఫైల్ మనం యూస్ చేసి ఏదైనా పారామీటర్ వాల్యూ చేంజ్ చేస్తే, ఆ చేంజెస్ అనేది సిస్టమ్ లో ఉన్న అన్ని ఇన్స్టాన్సెస్ లో జరగద్ది. మీ సిస్టమ్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉందంటే, డిఫాల్ట్ ప్రొఫైల్ యూస్ చేసి పారామీటర్ వాల్యూ కానీ చేంజ్ చేస్తే, ఆ చేంజెస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో జరగద్ది. అంటే మీ సిస్టమ్ లో ఎన్ని ఇన్స్టాన్సెస్ ఉంటే అన్ని ఇన్స్టాన్సెస్ లో ఆ చేంజెస్ జరగద్ది. అంటే సిస్టమ్ వైజ్ గా జరగద్ది. అదే ఇప్పుడు మీకు అక్కడ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా ఉంది. ఇప్పుడు మీరు ఇన్స్టాన్స్ ప్రొఫైల్ యూస్ చేసుకుని, ఇన్స్టాన్స్ ప్రొఫైల్లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ యొక్క ఇన్స్టాన్స్ ప్రొఫైల్ యూస్ చేసుకుని ప్రొఫైల్ వాల్యూ చేంజ్ చేశారంతే, పారామీటర్ వాల్యూ చేంజ్ చేస్తే ఆ చేంజెస్ ఆ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోనే జరగద్ది. ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో ఆ చేంజెస్ జరగదు. అది డిఫరెన్సెస్ డిఫాల్ట్ ప్రొఫైల్ కి ఇన్స్టాన్స్ ప్రొఫైల్ కి. డైనమిక్ పారామీటర్స్ తప్ప కొరవ ఏ పారామీటర్ వాల్యూ మీరు చేంజ్ చేసినా సిస్టమ్ రీస్టార్ట్ చేస్తేనే ఆ చేంజెస్ జరగద్ది. డైనమిక్ పారామీటర్స్ ఒక్కటే మీరు సిస్టమ్ రీస్టార్ట్ చేయలేదు వాల్యూ చేంజ్ చేశాక. సో డైనమిక్ పారామీటర్స్ మీరు RZ11T కోడ్ నుంచి చూడొచ్చు. సో ఈ ప్రొఫైల్స్ అనేది ఇన్స్టాలేషన్ టైంలోనే మోర్ దెన్ 2000 ప్రొఫైల్స్ అనేది మీకు క్రియేట్ అయిపోద్ది. ప్రొఫైల్స్ అనేది ఇన్స్టాలేషన్ టైంలోనే మోర్ దెన్ 2000 ప్రొఫైల్స్ అనేది మీకు క్రియేట్ అయిపోద్ది. సో ఈ ప్రొఫైల్స్ యూస్ చేసుకుని, ఈ ప్రొఫైల్స్ లో పారామీటర్ నేమ్స్, పారామీటర్ వాల్యూస్ ఉంటాయి. అవి యూస్ చేసుకుని మీరు సెట్టింగ్ ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఈ ప్రొఫైల్స్ మనం ఏదైనా పారామీటర్ వాల్యూ కానీ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు సిస్టమ్ స్టార్ట్ లో ఉన్నప్పుడే కుదురుతుంది, స్టాప్ లో ఉన్నప్పుడు చేంజ్ చేయలేము. దీన్ని SAP లెవెల్ అంటాం. OS లెవెల్, ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో ప్రొఫైల్స్ ఎక్కడ ఉంటాయంటే ESR, SAP, SID, SYS ప్రొఫైల్. ఇది పాత్. OS లెవెల్లో, ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో ప్రొఫైల్ పాత్. ఇది కంపెనీలో ఇన్స్టాలేషన్ SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాక ఈ ప్రొఫైల్ ఫోల్డర్ ని బ్యాకప్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే మీరు ప్రొఫైల్ ఫైల్ ఏదైనా రాంగ్ చేంజెస్ చేశారంటే సిస్టమ్ స్టార్ట్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ బ్యాకప్ ప్రొఫైల్ ని రీప్లేస్ చేస్తారు. దానికోసం ఈ ప్రొఫైల్ ఫోల్డర్ ని బ్యాకప్ చేసి పెట్టుకుంటాం. ఇది OS లెవెల్, ఇది SAP లెవెల్. ప్రొఫైల్స్ మీరు ఇక్కడ నుంచి కూడా చేంజ్ చేయొచ్చు. OS లెవెల్ నుంచి కూడా ప్రొఫైల్స్ మీరు చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాన్స్ ప్రొఫైల్ చేంజ్ చేయాలి. ఇది క్లిక్ చేస్తాను, డబుల్ క్లిక్ చేసి నోట్ ప్యాడ్ ద్వారా ఓపెన్ చేస్తాను. ఇక్కడ డైలాగ్ ప్రొఫైల్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. నేను 10 చేస్తాను. దాన్ని 10 చేసి ఫైల్, సేవ్, క్లోజ్. అలాగే బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్ ఎన్ని ఉన్నాయి చూస్తాం. వర్క్ ప్రాసెస్ మనం ఇన్స్టాన్స్ ప్రొఫైల్ ద్వారానే చేంజ్ చేయగలం. వర్క్ ప్రాసెస్ అవి కూడా 10 చేసేస్తున్నాను 100 నుంచి. ఫైల్, 10 ఉన్నాయా బ్యాక్గ్రౌండ్? 4 చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్. ఫైల్, సేవ్. సో నేను ఇప్పుడు ఏంటి ఇన్స్టాన్స్ ప్రొఫైల్ యూస్ చేసి చేంజ్ చేశాను. ఆ చేంజెస్ జరగాలంటే సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి. సిస్టమ్ రీస్టార్ట్ చేయాలి ఆ చేంజెస్ జరగాలంటే. సిస్టమ్ మొత్తం రీస్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఇన్స్టాన్స్ ప్రొఫైల్ కాబట్టి పర్టికులర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసినా చాలు, సిస్టమ్ మొత్తం రీస్టార్ట్ చేసినా ఏం కాదు.
రైట్ క్లిక్, ఆల్ టాస్క్, స్టార్ట్, రీస్టార్ట్, ఓకే. వినయ్ గారు, ఇందులో అప్డేట్ 1 అండ్ అప్డేట్ 2 కి మధ్యలో డిఫరెన్స్ ఏందండి? ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల. హలో, సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడే చూద్దాం. ఓకే, సో అలాగ ఓఎస్ లెవెల్ నుంచి కూడా మీరు ప్రొఫైల్స్ వాల్యూ చేంజ్ చేయవచ్చు. కానీ అక్కడ నుంచి చేంజ్ చేయవద్దు, ఎందుకంటే ఒకటి చేపు ఇంకోటి పొరపాటున చేసేవచ్చు. మీరు అక్కడ నుంచి ప్రొఫైల్ వాల్యూ చేంజ్ చేయవద్దు. మీరు ప్రొఫైల్ వాల్యూ RZ10T కోడ్ నుంచే చేంజ్ చేయండి అని చెప్తున్నాడు. సో మనం ప్రొఫైల్ వాల్యూ RZ10T కోడ్ నుంచే చేస్తాము. ఓఎస్ లెవెల్ నుంచి ప్రొఫైల్ వాల్యూ చేంజ్ చేయకూడదు, ఎందుకంటే మీరు ఒక చేంజ్ చేయబోయి ఇంకేదైనా పొరపాటున చేంజ్ చేశారంటే ఆ సిస్టమ్ స్టాప్ అయిపోద్దని. సో ప్రొఫైల్ వాల్యూ మనం SAP లెవెల్ నుంచే చేంజ్ చేయాలి. ఇంకేమున్నాయి? ఇంకా 2 ఉన్నాయి. RZ11T కోడ్ లోంచి మనము డైనమిక్ పారామీటర్స్ మనం చూసాము. అలాగే RZ11T కోడ్ నుంచి ఇండివిజువల్ ప్రొఫైల్ పారామీటర్ ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. సో సపోజ్ ఈ పారామీటర్ ఇన్ఫర్మేషన్ మనం చూడాలనుకుంటున్నాం. డిస్ప్లే, ఇది డైనమిక్ పారామీటరా? కాదు. సో నంబర్ ఆఫ్ డైలాగ్ వర్క్ ప్రాసెస్, ఆర్ డిస్ప్లే WP వర్క్ ప్రాసెస్ నంబర్ ఆఫ్ డైలాగ్. నంబర్ ఆఫ్ డైలాగ్ వర్క్ ప్రాసెస్ అనే పారామీటర్, ఆర్ డిస్ప్ WP నంబర్ ఆఫ్ డైలాగ్. ఎన్ని డైలాగులు ఉన్నాయి? 10 ఉన్నాయి. ఓకే, 10 డైలాగ్ వర్క్ ప్రాసెస్ ఉన్నాయి. సో ఇలాగా ఒక్కొక్క పారామీటర్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. RZ11T కోడ్ లో ఒక్కొక్క పారామీటర్ ఇన్ఫర్మేషన్ మనం చూడొచ్చు. నంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్, ఒక్కొక్క పారామీటర్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. RZ10, RZ11T కోడ్ నుంచి. RZ11T కోడ్ నుంచి మనం 2 చేయగలం. ఒకటి ఏంటంటే డైనమిక్ పారామీటర్స్ ఏవేవని RZ11T కోడ్ యూస్ చేసి మనం చూడగలం. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క పారామీటర్ గురించి మనం తెలుసుకోవాలంటే, వాటి యొక్క ఇన్ఫర్మేషన్ చూడాలంటే RZ11T కోడ్. ఇంకా RSPF-PRT కోడ్. RSPF-PRT కోడ్. ఈ RSPF-PRT కోడ్ లోకి లాగిన్ అయ్యాక ఇక్కడ ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తే ఈ సిస్టమ్ లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో అన్ని లిస్ట్ చేసి చూపిస్తుంది. అన్ని ప్రొఫైల్ పారామీటర్స్ లిస్ట్ చేసి చూపిస్తుంది. అది RSPF-PR. RSPF-PR కి RZ11T కోడ్ కి డిఫరెన్స్ ఏంటంటే, RSPF-PR లో మీరు లాగిన్ అయినప్పుడు కరెంట్ యాక్టివ్ లో ఉన్న అన్ని ప్రొఫైల్ పారామీటర్స్ లిస్ట్ చూపిస్తుంది. RZ11 లో ఇండివిజువల్ పారామీటర్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చూడగలం. అది డిఫరెన్సెస్. అలాగే ఇక్కడ కావాలంటే మనము స్టార్ ఆర్ డిస్ప్ స్టార్ అనేది ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తే ఆర్ డిస్ప్ అనే నేమ్ తో స్టార్ట్ అయ్యే ప్రొఫైల్ పారామీటర్స్ అంతా లిస్ట్ చూపిస్తుంది. అలాగే ఇక్కడ
లాగిన్ స్టార్ అని ఎగ్జిక్యూట్ క్లిక్ చేస్తే లాగిన్ అనే నేమ్ తో స్టార్ట్ అయ్యే ప్రొఫైల్ పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. 1 minute.
యా ఓకే. సో ఇంకేం చెప్పాను, RSPFPR RZ11 చెప్పేశాను కదా. ఇంకా ఫైనల్ గా ఆబ్జెక్ట్ అండ్ టీ కోడ్ లోకి వెళ్ళి కన్సిస్టెన్సీ చెక్ అని ఉంటుంది. కన్సిస్టెన్సీ చెక్ అంటే ఏంటంటే మీరు ఓఎస్ లెవెల్లో మీ డేటాబేస్ లో పారామీటర్ ఇన్ఫర్మేషన్, మీ SAP సాఫ్ట్వేర్ లో పారామీటర్ ఇన్ఫర్మేషన్ రెండు ఒకటే ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎలాగంటే యూటిలిటీస్, చెక్ ఆల్ ప్రొఫైల్, ఆఫ్ యాక్టివ్ సర్వర్స్. ఇది కన్సిస్టెన్సీ చెక్. చెకింగ్ చేస్తాం. కన్సిస్టెన్సీ చెక్ అంటే ప్రొఫైల్స్ చెక్ చేస్తున్నాం. డేటాబేస్ లో ఉన్న ప్రొఫైల్స్ మీకు ఇక్కడ చూపించే ప్రొఫైల్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా పారామీటర్ నేమ్ వాల్యూస్ ఏమైనా తప్పు ఉన్నాయా లేదా అని చెక్ చేసేదే కన్సిస్టెన్సీ చెక్. ఎలాంటి ఎర్రర్స్ లేవు. సో మనం ఇక్కడ ప్రొఫైల్స్ లో ఏంటంటే కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటాము. RZ11 టీ కోడ్ యూస్ చేసి ఇండివిజువల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అలాగే డైనమిక్ ప్రొఫైల్ పారామీటర్స్ ఏవన్నీ చూడొచ్చు. అలాగే RSPFPR టీ కోడ్ యూస్ చేసుకుని ఒకేసారి లిస్ట్ మొత్తం చూడొచ్చు. ప్రొఫైల్ పారామీటర్ లిస్ట్ చూడొచ్చు. అలాగే RZ10 టీ కోడ్ యూస్ చేసుకుని మనం చేంజ్ చేయొచ్చు పారామీటర్. ఆల్రెడీ మీకు తెలుసు RZ10 టీ కోడ్ యూస్ చేసి. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డేటా యూస్ చేసుకుని మనం చేంజ్ చేయలేం పారామీటర్ వాల్యూ. చూడండి, అడ్మినిస్ట్రేటివ్ డేటా యూస్ చేసుకుని మనం చేంజ్ చేయలేం. జస్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తాం. అలాగే బేసిక్ మెయింటెనెన్స్ యూస్ చేసి చేంజ్ చేయలేం. ఓన్లీ ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ యూస్ చేసి మనం పారామీటర్ ని చేంజ్ చేయగలం. మీకు పారామీటర్ వాల్యూ ఎలా చేంజ్ చేయాలో మీకు ఆల్రెడీ నేను చూపించాను పోస్ట్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ లో. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రొఫైల్లో మీరు అడగాల్సింది ఏమైనా ఉందా? ప్రొఫైల్లో లేదు కానీ ఒక డౌట్ ఉన్నదండి వినయ్ గారు. ఇది న్యూ క్లయింట్ క్రియేట్ చేసాము మొన్న 100 క్లయింట్ క్రియేట్ చేశాను నేను. అలా యూజర్ SAP స్టార్ తోటి లాగిన్ అవ్వమని చెప్పారు కదా. అలా SU10 కోడ్ ఎంటర్ చేస్తే కావడం లేదు. అది దేంట్లో SU01 టీ కోడ్ ఎంటర్ చేస్తే? కొత్త క్లయింట్ క్రియేట్ చేసిన దాంట్లో. కొత్త క్లయింట్ క్రియేట్ చేసావు, ఓకే, దాని వరకు నాకు అర్థమైంది. నెక్స్ట్ ఏం చేసావు? లాగిన్ అయ్యావా న్యూ క్లయింట్ నుంచి? న్యూ క్లయింట్ నుంచి లాగానండి. లాగిన్ అయ్యాను. SAP లెవెల్ దాకా వచ్చాను. SAP లెవెల్ నుంచి టీ కోడ్ టైప్ చేస్తే అది ఆథరైజేషన్ తీసుకోవట్లేదు. అది ఆథరైజేషన్ ఎందుకు తీసుకుంటుంది? న్యూ క్లయింట్ లో ఏముంది తీసుకునేదానికి? మిమ్మల్ని అక్కడ న్యూ క్లయింట్ క్రియేట్ చేయమన్నాను, దాని గురించి తర్వాత చెప్తాను. న్యూ క్లయింట్ క్రియేట్ చేశారు అంతే. ఆ న్యూ క్లయింట్ యూజ్ అవుద్దని నేను చెప్పలేదు. న్యూ క్లయింట్ క్రియేట్ చేయమని చెప్పాను. ఆ న్యూ క్లయింట్ వాడచ్చని నేను చెప్పలేదే అక్కడ మీకు. వాడలేం అప్పుడు. ఆ న్యూ క్లయింట్ ఎలా వాడాలనేది మీ క్లయింట్ అనే టాపిక్ లో నేను చెప్తాను. ఓకే అండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవండి. స్మాల్ డౌట్ ఒకటే అండి. అప్డేట్ 1 అప్డేట్ 2 కి డిఫరెన్స్ ఏందండి? అంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ క్రిటికల్ అప్డేట్స్, నాన్ క్రిటికల్ అప్డేట్స్ ఇలా ఉంటాయి. ఇంపార్టెంట్ అప్డేట్స్, ఎక్కువ క్రిటికల్ తీసుకునే అప్డేట్స్, వాటిని అప్డేట్ 1 క్రిటికల్ అప్డేట్స్ చేస్తుంది. నాన్ క్రిటికల్ అప్డేట్స్ అప్డేట్ 2 తీసుకుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. యా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఓకే, ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే రేపు క్లాస్లో అడగండి. ఓకే, నాకు కొంచెం టైం అయింది అందువల్ల. ఓకే అండి, బాయ్.